అరే ఇద్దరి పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవడం మళ్ళీ సెట్ అవడం. మరి నీ లవర్ ఏమంటుంది? తనేమంటుందో అనేది పక్కన పెట్టు. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరేంటి? ప్రమీల. ప్రమీల? అవునరా. సూర్య కల్పించుకోకపోతే తను నాకు దక్కేదే కాదు. నిజంగా అంత మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు ఐఎమ్ లక్కీ. తన ఫోటో ఉందా? పులి ఫోటో చూపించు, ఇప్పుడే వస్తారా? హలో. ఫోటో చూపించడానికి నాకేం అభ్యంతరం లేదండి, కానీ ఫోటో చూసి తట్టుకునే ధైర్యం మీకుందా? ఫోటో చూపించు పులి. అంటే మీరు ప్రేమిస్తున్న ప్రమీల, చైతుబాబు పెళ్లి చేసుకోబోతున్న ప్రమీల ఒక్కరే. నన్ను ప్రేమించానని చెప్పి నన్ను ఇంత మోసం చేస్తుందా? ఈ విషయం ఇప్పుడు చైతుగాడికి చెప్తా. నేను ప్రేమించిన అమ్మాయిని వాడేలా పెళ్లి చేసుకుంటాడో అని నిలదీస్తా. ఆగండి బాబు, దాన్ని చేతగానితనం అంటారు. అవును, మిమ్మల్ని చీట్ చేసింది ఆ ప్రమీల గాని చైతుబాబు కాదు. అవునా కాదా? చైతుబాబుకి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించి ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవడం కాదు. మీరు నిజంగా మగాడైతే, నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటే ప్రమీల తనంతట తానే నాకు చైతుతో పెళ్లి వద్దు, నేను అశోక్నే చేసుకుంటాను అని అనిపించండి. చీట్ చేస్తున్న అమ్మాయిని కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం మగతనం అనిపించుకుంటుంది, కానీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకోవడం ఏం మగతనం అండి? కరెక్ట్ పులి. తనే నా కాళ్ళ దగ్గరికి రావాలి. అలా రావాలి అంటే ప్రమీలకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పండి. నిన్ను నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటాను అని ఛాలెంజ్ చేయండి. ఇప్పుడే చేస్తాను. వీడేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో ప్రమీల, ఏంటి? నువ్వు పెళ్లి చేసుకునేది నా ఫ్రెండ్ చైతూనే కదా? ఏంటి, ఈ విషయం నాకెలా తెలిసిందని షాక్ అయ్యావా? ఎంతకు తెగించావే? ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఓకే చేశారు, వాళ్ళకి మన ప్రేమ విషయం చెప్పలేకపోతున్నానని దొంగ ఏడుపులు ఏడుస్తావా? నాకు నిజం తెలియకూడదని నాటకాలు కదా ఇవన్నీ? నాకంటే డబ్బున్నవాడని చెప్పి కావాలనే నన్ను సైడ్ చేయాలని చూసావు కదా? ఇప్పటి వరకు అన్నీ తెలిసే నాటకాలు ఆడావు కదా? నిన్ను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడే చెప్పా పెట్టకుండా పారిపోయావంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది. నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే ఎందుకు పారిపోతుంది అని. దానికి కారణం ఇదన్నమాట. నువ్వు నేను ప్రేమించుకున్నావన్న విషయం ఇప్పుడే చైతుగాడికి చెప్పేస్తా. ఇప్పుడు నేను వాడింట్లోనే ఉన్నా. చెప్పనా? నేను వాడికి చెప్పడం, వాడి నిన్ను చీకొట్టడం నీ విషయం పనే. కానీ నేను ఆ పని చేయను. ఎందుకో తెలుసా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది నువ్వు. డబ్బున్నవాడు దొరకగానే నన్ను వదిలించుకోవాలని ట్రై చేసింది నువ్వు. నీకు డబ్బు పిచ్చుందన్న సంగతి నాకు తెలుసు, కానీ డబ్బు కోసం ప్రేమను చంపేసుకొని మనసుని మనిషిని మార్చేసుకునే అంత పిచ్చుందని నేను అనుకోలేదు.
ఇప్పుడు చెప్తున్నాను విను. నా అంతట నేను చైతుగాడితో మన విషయం చెప్పను, అలాగాని నిన్ను వదలను. మనసు నువ్వు మార్చుకున్నంత ఈజీగా నేను మార్చుకోలేను. అందుకే నీ అంతట నువ్వే చైతుతో పెళ్లి వద్దనుకునేలా చేస్తా. నా కాళ్ళ దగ్గరికి నువ్వే వచ్చేలా చేస్తా. ప్రిపేర్ అయిపో. అది రేయ్, ఇవాళ అక్క పెళ్లి కోసమని పందిరాటు వేశారు తెలుసా? తెలుసు. మరి మీరెందుకు రాలేదు? రాలేదంటే పనుంది ఇక్కడ. పనులు ఎప్పుడు ఉండేవే. సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉంది. త్వరగా షెడ్ కట్టేసి వచ్చేయండి. ఈ అవతారాలతో ఫంక్షన్కి రాకుండా నచ్చిన బట్టలు కొనుక్కోండి. తీసుకోండి. సరే సూర్య, నువ్వు చెప్పినట్టే మంచి బట్టలు కొనుక్కుంటాం. కానీ ఫంక్షన్కి మేము ఎలా రావాలి? ఎలా రావాలంటారేంట్రా? అంటే అమూల్ బేబీని పెళ్లి చేసుకుంటున్న ప్రమీల చెల్లెల దగ్గర పని చేస్తున్న పని వాళ్ళలాగా రావాలా? లేక అక్క కోసం ప్రేమించిన వాడిని కూడా త్యాగం చేస్తున్న త్యాగమూర్తి సూర్య బ్యాచ్గా రావాలా అని. పిచ్చి వేషాలు వేయకుండా నోర్లు మూసుకోండి. సర్లే సూర్య, ఇది తీసుకో. ఇదేంటి? పెళ్లి చీర సూర్య. ఆడపడుచు పెళ్లి కోసం ఈ అన్నదమ్ములు పెడుతున్న ఆచారం అనుకో. తీసుకో సూర్య. పెళ్లి నాకు కాదురా, ప్రమిలకి. ఎవరు చూడొచ్చారు? అంటే మీ ఉద్దేశం ఏంట్రా? చూడండి, నేను ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసు. ఫంక్షన్ దగ్గరకొచ్చి ఏమైనా పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నాలు చేశారు అంటే మేము ఏ ప్రయత్నాలు చేయం సూర్య. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. అదిగో అక్కడ ఫోటోలో కనిపిస్తున్నాడే మీ నాన్న. నీ జీవితం బాగుండాలి, నువ్వు సుఖంగా ఉండాలి అని ఆయన కన్న కలలకు నిజంగా శక్తి ఉంటే, పైనున్న దేవుడికి నిజంగా మనసనేది ఉంటే, అమూల్ బేబీని నువ్వు ప్రేమించిన మాట నిజమే అయితే ఏం చెయ్యాలో, ఎవరిని జత కట్టాలో, అమూల్ బేబీ ఎవరికి దక్కాలో ఆ దేవుడే చూసుకుంటాడు. నీకు అమూల్ బేబీతో పెళ్లి చేయకపోతే వాడు దేవుడే కాదు. పదండ్రా, బట్టలు కొనుక్కున్నదా. పదరా పద. ఇదిగో మీరు అడిగిన పేమెంట్. ఇది మీరు కిడ్నాప్ చేయాల్సిన వాడి ఫోటో. కిడ్నాప్ దేనికోసం? 3 రోజుల్లో నా పెళ్లి. వాడు బయట ఉంటే నాకు ప్రాబ్లం. ఈ 3 రోజులు మీరు వాడిని లాక్ చేసి పెడితే నాకు పెళ్ళైపోతుంది. పెళ్ళైన తర్వాతైనా ప్రాబ్లమే కదా. మెళ్ళో తాళిబొట్టు పడిపోతే గతం గంగలో కలిసిపోయినట్టే. అప్పుడు వీడు ఏం చేయలేడు, నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఏమీ చేయలేడు. అదిగో అదే వాడి కార్. వస్తున్నట్టున్నాడు, నైస్గా ఎస్కేప్ చేయండి. పని పూర్తి కాగానే పూర్తి పేమెంట్ సెటిల్ చేస్తాను. సరే మేడం, పదరా. ఎందుకు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి పేరేంటి? ప్రమీల. మీరు ప్రేమిస్తున్న ప్రమీల, చైతుబాబు పెళ్లి చేసుకోబోతున్న ప్రమీల ఒక్కరే.
రేయ్ ఎవరా మీరు? నువ్వే కావాలి. నువ్వు నాకు నచ్చావు. ఏం మాట్లాడుతున్నారా? రేయ్ ఎక్కడికి రా? ఎవరా మీరు? నువ్వు చేసింది కాదురా కిడ్నాప్, ఇదే అసలైన కిడ్నాప్. ఈ 3 రోజులు నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు తెలీదు. నాకున్న ఒకే ఒక్క ప్రాబ్లం ఈ అశోక్ గాడు. ఇప్పుడు ఈ అడ్డు కూడా తొలగించేశాను. ఇక ఏ నిజాలు ఎవ్వరికీ తెలియదు. చైతుతో నా పెళ్లి ఆగే ఛాన్సే లేదు. ఏంటో ఇదివరకు నచ్చంది జరిగితే ఇంటిలి పాది వచ్చి కాళ్ళు గడ్డలు పట్టుకుని బ్రతిమాలే వరకు గదిలోంచి బయటకొచ్చే వాళ్ళవే కాదు. అలాంటిది ఇప్పుడు పీకల వరకు కోపంగా ఉన్నా, మనకు నచ్చని పెళ్లి జరుగుతున్నా అందంగా తయారయ్యి నవ్వుతూ నటించాల్సి వస్తుంది. ఈ ఫంక్షన్లో మనం చేయాల్సింది నటించడం కాదే, అవకాశం కోసం ఎదురు చూడటం. దేవుడు చెప్పినా ఒప్పుకొని మనం ఆ సూర్య బెదిరింపులకి తల వంచాల్సి వచ్చింది. ఈ ఫంక్షన్లో ఆ ప్రమీళకి చుక్కలు చూపించాల్సిందే. అవునక్క, మెహందీలోనే చుక్కలు చూపించి అరుంధతి నక్షత్రం చూసే అవకాశం లేకుండా చెయ్యాలి. అంతవరకు రాకుండా చేయాలి. ప్రమీళ తనంతటి తనే ఈ పెళ్లి నాకొద్దు అంటే ఆ సూర్య మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఈ ఫంక్షన్ ప్రమీళ మీద మన కక్ష సాధింపు చర్యలకు మొదటి మెట్టు. ఏ చిన్న అవకాశాన్ని వదలొద్దు. ఆగండి, నేను చెప్పేది వినండి బాబు. బాబు బాబు ఏంటి పులి, ఏమైంది? చూడండి మేడం, ఫంక్షన్ టైం అవుతుంది, బయట కలరింగ్ అదిరిపోయింది, త్వరగా రెడీ అవ్వమంటే అవట్లేదు. ఇంకా రెడీ అవ్వకపోవడం ఏంట్రా? నా సంగతి వదిలేండి. మీ ముగ్గురు రెడీ అయిపోయినట్టున్నారు. అవునరా, మా చీరలు ఎలా ఉన్నాయి చెప్పు. అదిరిపోయిందక్క. అవును, మీ బట్టలు చూస్తే కుళ్ళుకునేలాగా, ఫంక్షన్కి వచ్చిన లేడీస్ అందరి కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. మీ ముగ్గురు ఒకేసారి స్ట్రైట్గా నిలబడండి. దేనికిరా? నిలబడండి చెప్తాను. ఏంట్రా అలా కొత్తగా చూస్తున్నావు? పులి, మా అక్కల్ని అలా చూస్తూ ఉంటే అచ్చం పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇలా లేరు? సేమ్ ముక్క నేను అందాం అనుకుంటున్నాను, మీరు అనేసారు బాబు. వీళ్ళ సంగతి సరేనండి, ఈ ముగ్గురిని చేసుకున్న ఆ త్రిమూర్తులెక్కడా? అవును, బావులెక్కడా? ఏమోరా, ఏంటక్కడ గోలా? చూద్దాం పదండి. ఏంటి ఇది? ఆపుతారా? ఆపండి. ఏంటి ఈ డాన్స్లేంటి, గోలేంటి? చైతుగాడి మెహందీ ఫంక్షన్ కదా. అందుకని ఫంక్షన్కి వచ్చిన లేడీస్తో డాన్సులు చేయాలా? ఏంటి, మాకు లేడీస్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని జలసీనా? మీ డాన్స్లు అవి చూసి ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు పేషెంట్లు ఎక్కడవుతారో అని భయం. ఏంటి బావలు, ఈ డ్రెస్సులేంటి, ఈ గెటప్లేంటి? మొన్న పందిరి రాట వేసేటప్పుడు వైట్ అండ్ వైట్ వేశారు, ఇప్పుడేమో పూల చొక్కాలు, వైట్ ప్యాంట్లు. అక్కడ పంచేస్తే ఆ పంచెలకున్న పరువు దొబ్బింది. ఇప్పుడు పంచులు వేసే ఛాన్స్ ఇవ్వరా?
అయినా ఇదేం చూశారు, నెక్స్ట్ సంగీత ఫంక్షన్. ఆ తర్వాత పెళ్లికి ఫంక్షన్ కో గెటప్ వేస్తాం. పెళ్ళయ్యే వరకు చేంజ్ మీద చేంజ్ ఇస్తాం. మీ ఎక్కల పొజిషన్ ని చేంజ్ చేస్తాం. పొజిషన్ చేంజా? అదేనండి, మీ పెళ్ళైపోతే ఏదోలా వాళ్ళ భార్యల్ని వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోదామని. కలలు కంటున్నారు. కాలంలో నిజం అయ్యే రోజులు రాబోతున్నాయి, రెడీగా ఉండండి. ఈ సొల్లు ఎప్పుడూ ఉండేదేలే. సొల్లా? ముందు పెళ్లి కూతురు వాళ్ళు బయలుదేరారో లేదో కనుక్కోండి. ఇంకా టైం ఉంది కదా, అయినా పెళ్లి కూతురు ముస్తాబవ్వాలంటే అలాటప్ప విషయమా? ముగ్గురు ఆడపడుచుల్ని తలదన్నేలా ఎంట్రీ ఇవ్వాలి కదా, కాస్త టైం పడుతుంది. అది మమ్మల్ని తలదనడం కాదు, అందరి దిమ్మ తిరిగేలా మా తమ్ముడిని మేం తయారు చేస్తాం. ఏమండి, దగ్గరుండి రెడీ చేయడానికి ఆయన ఏమైనా చిన్నపిల్లోడా? నేను చూసుకుంటానులే. నువ్వు చూసుకోవాల్సింది మా తమ్ముడిని కాదు. మరి ఫంక్షన్ లో పనులు చూసుకో. అంటే వచ్చే గెస్టుల్ని రిసీవ్ చేసుకోమంటారా? కాదు, వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ అందించు. కూల్ డ్రింక్స్ అందించాలా? అలాంటి పనులు చేయడానికి వీళ్ళు ఉన్నారు కదండి. నువ్వు రారా. రా తమ్ముడు. ఈ ఇంటికి అల్లుళ్ళం, ఈ ఫంక్షన్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మేము కూల్ డ్రింక్లు అందించాలా? రేయ్, మా మీద కౌంటర్లు వేస్తే నీ పోస్ట్ కత్తిరించేస్తాం. పదండ్రా, ఇంకో కూల్ డ్రింక్ వేసి మరో సాంగ్ వేసుకుందాం. ప్రమీల, ఎంత అందంగా ఉన్నావే. కోటీశ్వరరాలి కళ అప్పుడే వచ్చేసింది. అమ్మా, నానమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి నీ అరుపులు? అరుపులు కాదు, పిలుపులు. అవతల మెహందీ ఫంక్షన్ టైం అవుతోంది. మెహందీ ఫంక్షన్ నాది, తెలుసు కదా? తయారయ్యాం కదా. ఏంటి, మీరు రెడీ అయ్యారా? ఈ చీరలు మీరు? ఈ చీరలకేమే, బానే ఉన్నాయిగా. మాసిగా ఉన్నాయి. జగతు వాళ్ళది రిచ్ ఫ్యామిలీ. అక్కడికందరూ ఎంతో కాస్ట్లీ చీరలు కట్టుకొని వస్తారు. పెళ్లి కూతురి తల్లి బామ్మ అయ్యుండి మీరు ఈ అవతారాలతో వస్తే అక్కడ నా పరువేం కావాలి? పరువు పోతే అరువు తెచ్చుకో. మాకున్న వాటిలో ఇవే కాస్త మంచి చీరలు. నువ్వు గొప్పింటి కోడలవేమో గాని మాది మాత్రం మిడిల్ క్లాసే. సరే, సొల్లు పెట్టకు, పద. ఏంటే నువ్వింకా ఇలాగే ఉన్నావు? ఫంక్షన్కి రావా? నేనా? అదక్కడికి ఎందుకు? అదేంటి అలా అంటావు? అది లేకుండా ఎలా? అంటే అది ఫంక్షన్కి వస్తే మళ్ళీ అక్కడేమైనా ఇబ్బందులు ఎదురైతే? ఈ పెళ్లికున్న ఇబ్బందులన్నీ తొలగించిందే అది. అది లేకపోతే ఈ మెహందీ ఫంక్షన్ ఎక్కడిది? అవునే, పైగా అది ఇప్పుడు నీ చెల్లిగా రావటం లేదు కదా. ఈ పెళ్లి సంబంధం చక్కబెట్టేదానిలాగా ఆ అబ్బాయి ఫ్రెండ్లా వస్తోంది. అది ఫంక్షన్ చూస్తే మీ నాన్న చూసినట్టేనే. అది కాదమ్మా. అక్కని ఇబ్బంది పెట్టడం దేనికి? నేను మరోసారి వస్తానులేమ్మా. అంటే నాకిబ్బందని కాదు, కాకపోతే ఎవరే? అమల్, అక్క కాబోయే హస్బెండ్. దానికి కాబోయేవాడు కాకముందు అతను నీ మనిషే. అదే, తను నీ ఫ్రెండే కదా, అమూల్ బేబీని పిలవచ్చని చెప్తున్నాను. మీకు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కానీ నాకు కాబోయేవాడిని అలా పిలవడం నాకు నచ్చదు. ముందు మాట్లాడవే.
హలో. ఏయ్ రౌడీ బేబీ ఎక్కడా? అది చిన్న పనుంటే. నువ్వు కథలు చెప్పకు. ఇప్పుడు పనేంటి? ఇవాళ మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ అని నీకు తెలుసు కదా. తెలుసు. మరి ఇంకా రాలేదేంటి? అంటే అది చూడు, ఈ పెళ్ళికి మా అక్కల్ని ఒప్పించిందే నువ్వు. నువ్వు కల్పించుకోకపోతే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు. పైగా అప్పుడు నువ్వేమన్నావు గుర్తుందా? ఈ పెళ్ళి అయ్యేంత వరకు నేనే దగ్గరుండి అన్నీ జరిపిస్తాను అని నాకు మా వాళ్ళకి మాట ఇచ్చావు. ఇప్పుడు నువ్వు ఇలా హ్యాండ్ ఇచ్చావు అనుకో, నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను ఎత్తుకొని ఇక్కడికి వచ్చేస్తాను. రమ్మంటావా? అయ్యో వద్దు, నేనే వస్తాను. గుడ్, త్వరగా వచ్చేసాయి. ఏమంటున్నాడే? నేను ఫంక్షన్కి రాకపోతే తనే మన ఇంటికి వస్తానంటున్నాడు.